నా పేరు లక్కీ అండి. నా హస్బెండ్ పేరు బంగారు నాయుడు. నేను గత 3 సంవత్సరాలుగా వెజిటేరియన్ మెడిటేటర్‌గా ఉంటున్నాను. మా హస్బెండ్ 15 సంవత్సరాల నుంచి వెజిటేరియన్ అండ్ మెడిటేటరు. మేము ధ్యానంలోకి వచ్చిన తర్వాత, పెళ్లి చేసుకొని, ధ్యానులుగా మారిన తర్వాతనే మేము మ్యారేజ్ చేసుకున్నాము. అండ్ ధ్యానులుగా మారిన తర్వాతనే మేము పిల్లల్ని కనాలని నిర్ణయించుకున్నాము. నా ఎక్స్‌పీరియన్స్ ఇంతకు ముందు కూడా నేను ఒకసారి చెప్పి ఉన్నాను. లాస్ట్ మంతే ఇంకా చెప్పాను నేను. రీసెంట్‌గా 4 డేస్ బిఫోర్ నాకొక ఎక్స్‌పీరియన్స్ వచ్చింది. నేను టిఫా స్కాన్‌కి వెళ్ళాను. నాతో పాటు హాస్పిటల్‌కి చాలా మంది ఒక 5 మెంబర్స్‌లా వచ్చారనమాట. సేమ్ వాళ్ళు కూడా టిఫా స్కాన్ కోసం అనేసే వచ్చారు. ఇక్కడ ఏం జరిగింది అంటే టిఫా స్కాన్‌కి పిలిచారు. లోపలికి వెళ్ళాను. స్కాన్ తీశారు. బేబీ బోర్లా ఉందనమాట. ఓన్లీ బ్రెయిన్ మాత్రమే స్కాన్ తీయడానికి అయింది. ఫ్రంట్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఫేసు, హార్ట్, కిడ్నీ ఇవన్నీ కూడా స్కాన్‌లో చూడడానికి అవ్వలేదు. ఎందుకంటే బేబీ బోర్లా ఉంది. ఫ్రంట్‌కి తిరిగితే గాని మేము తీయలేమమ్మా. కరెక్ట్ పొజిషన్‌లో లేదు. మీరు వెయిట్ చేయండి. మళ్ళీ 1 అవర్ తర్వాత మేము పిలుస్తాము. అప్పుడు రండి అని చెప్పారనమాట. అయితే నేను బయటికొచ్చాను. బయటకొచ్చిన తర్వాత అక్కడ నాతో పాటు 5 ఉన్నారు కదా! వాళ్ళందరికీ సేమ్ సిట్యుయేషనే. బేబీ బోర్లా ఉంది. ఫ్రంట్‌కి తిరిగితే గాని మేము ఫ్రంట్ ఆర్గన్స్ చూడలేము మేము అనేసి. ఎందుకంటే టిఫా స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్. 5థ్ మంత్ ఎవరైతే ప్రెగ్నెన్సీతో ఉన్నారో వాళ్ళందరికీ టిఫా స్కాన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆర్గన్స్, హార్మోన్స్, డెవలప్ డిలేస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా 5థ్ మంత్ టిఫా స్కాన్‌లో తెలుస్తది డాక్టర్స్‌కి. అయితే బయటకొచ్చాను. లక్ష్మీ మేడం గారికి ఫోన్ చేశాను. అప్పటికి 1 అవర్ అయింది. డాక్టర్ నన్ను పిలవలేదనమాట. అయితే నేను లక్ష్మీ మేడం గారికి ఫోన్ చేశాను. మేడం డాక్టర్ బేబీ బోర్లా ఉంది అంటున్నారు. ఫ్రంట్‌కి తిరిగితే గాని ఫ్రంట్ ఫేసు, హార్ట్, కిడ్నీ ఇవి చూడలేము. చేతులవి కూడా అంటున్నారంటే, మేడంకి ఫోన్ చేస్తే నాకు వెంటనే చెప్పారు. ఆహ్, "ఏ పర్పస్ మీద ఎళ్ళావని" అడిగారు హాస్పిటల్‌కి. ఇలా టిఫా స్కాన్‌కొచ్చాను మేడం. నాతో పాటు ఒక 5 కూడా వచ్చారు. అందరికీ సేమ్ సిట్యుయేషనే అంటున్నారు అనేసి. అప్పుడు నాకు మేడం చెప్పారు. ఏదైతే ధ్యానమాతృత్వం, డివైన్ పేరెంటింగ్ ఉందో వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయమని చెప్పారు. నాతో పాటు సేమ్ సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళ 5 కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయమని చెప్పారు. యూట్యూబ్‌లో చూపిచ్చు. ఇలా మనకి కొన్ని క్లాసులవుతాయి. బేబీతో ఎలా కమ్యూనికేట్ చేయాలి. ఇదంతా నువ్వు ఎక్స్‌ప్లెయిన్ చెయ్యమ్మా. ఇదంతా ఎక్స్‌ప్లెయిన్ చేశాక బేబీకి నువ్వు చెప్పు. బేబీ నువ్వు ఇప్పుడు హ్యాపీయేనే కదా! నాకు స్కానింగ్ సపోర్ట్ చెయ్యు అని చెప్పి నువ్వు స్కాన్‌కి వెళ్ళు. నీకు ఫ్రంట్‌కి తిరుగుతది అనేసి. అయితే అక్కడ వాళ్ళందరూ వాక్ చేస్తున్నారు. వాళ్ళకి నేను ఒక్కొక్కళ్ళకి చెప్పడం స్టార్ట్ చేశాను. నా మొబైల్ ఓపెన్ చేసి ఇలా యూట్యూబ్‌లో డివైన్ పేరెంటింగ్ అని కొట్టి ప్లే లిస్ట్‌లోకి వెళ్ళి బుక్స్, మ్యూజిక్ ఇంకా క్లాసులు ఏవైతే ఉన్నాయో కన్నడ, తెలుగు, ఇంగ్లీష్, హిందీ లాంగ్వేజెస్‌లో ఇవన్నీ వాళ్ళకి చెప్పాను. మీకు ఏ లాంగ్వేజ్ కావాలనుకుంటే అందులో చూడొచ్చు. ఇంకా నేను జూమ్ లింక్ కూడా షేర్ చేశాను. ఇప్పుడు ఏదైతే మనకి 8:30-9:30 ఒక క్లాస్ అవుతుందో ఇలా మెడిటేషన్ 41 డేస్ అనేసి ఇది కూడా నేను లింక్ పెట్టాను వాళ్ళకి. ఇలా లింక్ షేర్ చేస్తున్నాను మీరు చూడండి. ఫ్రీయే, ఇందులో ఏమి మనీ తీసుకోవడం ఏమీ ఉండదు. ఫ్రీ ఆఫ్ కాస్టే. మీరు జాయిన్ అవ్వండి. బేబీతో ఇలా కమ్యూనికేట్ చేయండి. పొట్టలో ఉన్నప్పటి నుంచే బేబీతో మనం ప్రతీదీ మాట్లాడవచ్చు అన్న ప్రతీదీ నేను డివైన్ పేరెంటింగ్ యూట్యూబ్ మొత్తం ఓపెన్ చేసి ప్రతీదీ చెప్పాను. లక్ష్మీ మేడం గారు అప్పటికి నాకు కొన్ని షేర్ చేశారు. ఆ యూట్యూబ్‌లో ఉన్న లింక్స్ అవి. అవన్నీ చూపిచ్చాను. చూపిచ్చిన తర్వాత బేబీ ఇప్పుడు నువ్వు హ్యాపీనే కదా! నాకు సపోర్ట్ చెయ్యు. డాక్టర్ గారికి సపోర్ట్ చెయ్యు స్కానింగ్‌కి అని చెప్పేసి ఇంక నేను కూర్చున్నాను. కూర్చుంటుంటే నాకు తిరుగుతుంది బేబీ. ఆ సెన్స్ నాకు తెలుస్తుంది బేబీ తిరగడం. ఓకే. నా బేబీ తిరుగుతుంది అనేసి. అప్పటికి నాకు అర్థమైంది. ఓకే. ఫ్రంట్‌కి మూవ్ అయిందయితే అనేసి. డాక్టర్ గారి దగ్గరికెళ్ళాను. బేబీ ఎంత క్లియర్‌గా ఫేసు, ఫ్రంట్ ఆర్గన్స్ చూపిచ్చిందంటే అసలంత ఆశ్చర్యపోయాను. ఏంటంటే ఆవిడ నాకు చూపిస్తుంది. అమ్మ మీ బేబీ ఫేస్ చూడని. బేబీ ఫేస్ కూడా నాకు కలర్‌లోనే చూపిచ్చారు. నార్మల్‌గా అయితే బ్లాక్ అండ్ వైట్‌లో చూపిస్తారు ఎవరికైనా అలా బేబీని డైరెక్ట్‌గా చూపిచ్చకుండా. బట్ నాకు మాత్రం కలరింగ్ పెట్టి మరీ చూపిచ్చారు. అగో నీ బేబీ చూడని. అది నేను ఫోటో కూడా తీసుకున్నాను. తర్వాత ఎప్పుడైనా షేర్ చేస్తాను. లేదంటే ఇప్పుడు షేర్ చేయమన్నా ఎవరికైనా చూపిచ్చమంటే నేను స్క్రీన్ షేర్ చూపిస్తాను.
ఏంటంటే అదొక మిరాకిల్ అన్నమాట. బేబీ కళ్ళు, ముక్కు, అచ్చం ఫేస్ అంతా నేను అంతలా చూసానన్నమాట. ఆ బేబీని మొత్తం చూసారు. అన్ని ప్రతిది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ అంతా నార్మలే. బ్రెయిన్ నుంచి కాల్ ఫుట్ వరకు ప్రతిదీ నార్మల్ గానే ఉంది. నా స్కానింగ్ గానీ, రిపోర్ట్స్ గానీ ప్రతిదీ ఎవ్రీథింగ్ అన్ని నార్మలే. లక్కీ, మ్యామ్. నాకు వాట్సాప్లో పెడితే నేను ఓపెన్ చేస్తాను. మీకు వాట్సాప్ చేస్తాను. చెయ్యి. తర్వాత ఏమైందంటే ఇప్పుడు ఫ్రంట్ కి తిరిగింది కదా, ఫ్రంట్ కి తిరిగిన తర్వాత వెన్నుపూస చూడాలన్నారనమాట. స్పైనల్ కార్డు వెన్నుపూసకి బేబీ చూపించట్లేదు. అప్పటి వరకు ఫ్రంట్ ఆర్గన్స్ మొత్తం అన్ని చూపించింది బేబీ, బ్యాక్ సైడ్ వెన్నుపూస మాత్రం చూపించలేదు. మళ్ళీ మేడం బయటికి పంపించారనమాట. అమ్మ మళ్ళీ పిలుస్తాను, మీరు మళ్ళీ రండి. మేడం మీకు సెండ్ చేశాను చూడండి. చూస్తాను. అమ్మ నేను మళ్ళీ పిలుస్తాను, బేబీ వెన్నుపూస చూపించలేదు, అది ఒక్కటే ఉండిపోయింది. మొత్తం అన్ని పార్ట్స్ అయిపోయి బ్యాక్ మాత్రమే వెన్నుపూస మాత్రమే ఒకటి ఉండిపోయింది. పంపించారు. లంచ్ చేసి రండి అన్నారనమాట. లంచ్ టైం అయిపోయింది, లంచ్ చేసి రండి చూస్తానన్నారు. మేము లంచ్కి వెళ్ళి వచ్చాము, పిలిచారు లోపలికి. బేబీ బ్యాక్ తిరగలేదు. అప్పటికి 4 టైమ్స్ మళ్ళీ పిలిచారు ఒక్క వెన్నుపూసకే. 4 టైమ్స్ నేను బేబీతో మార్నింగ్ నుంచి బ్రతిమాలుతూనే ఉన్నాను. ఏంటి నాన్న, ఏమైంది బంగారు, నేను ఇంకా ఏం చెయ్యాలి, ఎందుకు నువ్వు సపోర్ట్ చేయడం లేదు, ఇప్పటి వరకు బాగానే తిరిగేవు, ఫ్రంట్ కి తిరిగేవు, అన్ని చూపించావు ఆర్గన్స్ అన్ని, ఒక వెన్నుపూస మాత్రం నువ్వు ఎందుకు చూపించట్లేదు అని బేబీతో మార్నింగ్ నుంచి బతిమాలుతున్నా. బేబీ వెన్నుపూస మాత్రం చూపించడం లేదు. అప్పటికి మా హస్బెండ్ ఫోన్ చేశాను. మా హస్బెండ్ వాయిస్ నోట్ పెట్టారు. బేబీ ఎందుకు నాన్న అమ్మకు సపోర్ట్ చేయడం లేదు, నువ్వు మార్నింగ్ నుంచి అమ్మ నీతోనే కదా టైం పెట్టి ఉంది, మళ్ళీ రేపు మీరు రావాలి అంటే ఎండతో నీకు అమ్మకి ఇద్దరికి ఇబ్బందే కదా, సపోర్ట్ చెయ్యు అనేసి మళ్ళీ పిలిచారు. మళ్ళీ కనిపించలేదు. డాక్టర్ అయితే చాలా చిరాకు పడిపోతున్నారు. ఏంటమ్మా నీ బేబీ, నాకు ఇప్పటి వరకు వచ్చిన ప్రతి బేబీ వెన్నుపూస చూపించారు కానీ ఒక్క నీ బేబీ మాత్రమే నాకు వెన్నుపూస చూపించడం లేదు. అసలు ఇన్ని కేసులు చూసాను, ఇన్ని కేసుల్లో ఒక్క కేసు కూడా నాకు ఇలాంటిది ఇప్పుడు వరకు రాలేదు. ఇంకా ఇదే లాస్ట్ ఫైనల్, నువ్వు మళ్ళీ వెళ్ళు, 1/2 గంట తర్వాత పిలుస్తాను, మళ్ళీ రా. ఈసారి వెన్నుపూస చూపించకపోతే మాత్రం ఇంటికి పంపించేస్తాను మిమ్మల్ని, మళ్ళీ ఎప్పుడు రావాలో చెప్తాను, అప్పుడే రండి అని చెప్పారనమాట డాక్టర్ గారు. అయితే మళ్ళీ బయటకు వచ్చాను. బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అప్పుడు నాకు నా చెవున ఒక మాట పడింది. ఏంటంటే మా హస్బెండ్ అప్పుడే ఫోన్ చేస్తే, నా ఫోన్ మా అమ్మగారి దగ్గర ఉంది, నాకు దగ్గర రిలేటివ్స్ అనమాట. మా అమ్మ వాళ్ళ తమ్ముడే మా హస్బెండ్. మా అమ్మగారు ఫోన్ ఎత్తారనమాట. అయితే మా అమ్మ వాళ్ళ తమ్ముడే కదా మా హస్బెండ్, కొంచెం సరదాగా మాట్లాడతారు కదా. మా అమ్మగారు అన్నారు, మీ బేబీకి ఏంటి నీకున్న మొండితనం ఉంది నాయుడు అనేసి. ఆ వర్డ్ నా చెవుని పడింది. అప్పుడు మొండితనం, లేదు లేదు మొండితనం మా హస్బెండ్ కాదు నాకుంది అన్న రియలైజేషన్ నాకు వచ్చింది. ఎందుకంటే నేను కన్సీవ్ అయిన దగ్గర నుంచి నా హస్బెండ్ నాకు సెరిగంపాలు నేర్చుకోలకి, మ్యూజిక్ నేర్చుకోలకి, శ్లోకాలు కంఠస్థ చెయ్యు, బేబీకి మంచిగా నేర్చుకుంటారు అని అంటే, ఇప్పుడు వచ్చి 5th మంత్ వరకు ఇప్పుడు వచ్చి ఒకసారి నేను నేర్చుకోలేదు. కనీసం నా నోటంటే సెరిగంప రాలేదు, అలాగే నేను శ్లోకాలు కంఠస్థ చేయలేదు. అంటే నేను అంత మొండిగా ఉన్నాను. అప్పుడు నేను నా బేబీకి చెప్పాను. నాకు అది ఎప్పుడైతే వచ్చిందో, నా చెవుని పడిందో, అప్పుడు నేను రియలైజేషన్ అయ్యాను అనమాట. ఓకే, నేను మొండిగా ఉంటున్నాను కాబట్టి ఈ మొండితనం నాకు ఇప్పుడు కనిపించింది అనేసి. అప్పుడు నేను బేబీకి చెప్పాను, సారీ డాడీ, నేను మొండిగానే ఉంటున్నాను, ఈ అమ్మని క్షమించు, నువ్వు కాకపోతే అమ్మని ఎవరు క్షమిస్తారు, నేను మొండిగా ఉంటున్నాను అని నువ్వు మొండిగా ఉండొద్దు, ఇదే మనకి చివరి అవకాశం నాన్న, ఇప్పుడు నువ్వు కనుక డాక్టర్ గారికి వెన్నుపూస చూపించకపోతే మన ఇద్దరిని ఇంటికి పంపించేస్తారు. రేపు నిన్ను మావయ్య కార్లో తీసుకురావడానికి, మావయ్యకి రేపు డ్యూటీ ఉంది, మనం బస్సుకి ఎండలో ఇబ్బంది పడుతూ రావాలి. ఉదయం 9 నుంచి ఇప్పుడు వరకు, అప్పటికి సాయంత్రం 5 అయిపోయింది. ఉదయం 9 నుంచి ఇప్పుడు వరకు నీకే కదా నాన్న టైం పెడుతున్నాను. ఓకే, నా మొండితనం ఏంటో నాకు తెలిసింది, నేను ఇంక తగ్గించుకుంటాను, నేను ఇంకంత మొండిగా ఉండను, నువ్వు కూడా క్వాలిటీ నేర్చుకోవద్దు నాన్న, అంత మొండిగా ఉండొద్దు, నన్ను క్షమించు, ఇది మరి చివరి అవకాశం కదా, మరి నేను లోపలికి వెళ్తున్నాను, డాక్టర్ గారికి నువ్వు వెన్నుపూస చూపించు డాడీ, నువ్వు చూపించకపోతే ఇంటికి పంపించేస్తారంట అని చెప్పాను. చెప్పిన 1/2 గంటకి డాక్టర్ గారు మళ్ళీ పిలిచారు లోపలికి. వెళ్ళాను. వెళ్తే మళ్ళీ స్కాన్ పెట్టారు. ఈసారి సగమే తిరుగుంది. అమ్మా అంటున్నారు మళ్ళీ డాక్టర్ గారు, ఏంటి సగమే తిరుగుంది,
ప్లీజ్ నాన్న పూర్తిగా తిరుగు, ఇదే మనకి చివరి అవకాశం. నేను నేర్చుకుంటానని చెప్పాను కదా నీకు, నా మొండితనాన్ని విడిచిపెడతాను అని. తిరుగు అంటే వెంటనే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో ఎంత క్లియర్ గా మళ్ళీ వెన్నుపోసి చూపించిందంటే, అది కూడా నేను పిక్ తీసుకున్నాను అనమాట. అంత క్లియర్ గా బోర్లాగా ఫుల్లీ ఫ్రంట్ కున్నది మళ్ళీ బోర్లాగా ఫుల్లీ బోర్లా పడి క్లియర్ కట్ గా వెన్నుపోసి చూపించింది అనమాట. ఇంక డాక్టర్ అమ్మా నువ్వు మీ బేబీ ఇంక పారిపోండి ఇంటికి, అసలు మళ్ళీ నాకు కనిపించకండి ఇంకా అనేసి ఆవిడ. అప్పుడు నేను చెప్పాను డాక్టర్ గారికి, ఇలా నేను మాట్లాడాను మేడం, అందుకనే సపోర్ట్ చేస్తుంది అనేసి. ఎంత క్లియర్ గా అంటే అది వెన్నుపూస కూడా నేను ఫోటో తీసుకున్నాను అనమాట. అంత క్లియర్ గా ప్రతి ఈచ్ అండ్ బోను కూడా అంత క్లియర్ గా చూపించింది స్పైనల్ కార్డ్. అసలు అయిపోయింది, ఇంక రిపోర్ట్స్ ఇచ్చారు. రిపోర్ట్స్ ఇచ్చిన తర్వాత పట్టుకొని వెళ్ళాలి. ఏంటంటే డాక్టర్ గారు మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటారు, ఈవినింగ్ మళ్ళీ 7 కి వస్తానన్నారనమాట. మేము వెళ్ళేటప్పటికి ఏంటంటే 6 అయిపోయింది. డాక్టర్ గారు ఎప్పుడు వస్తారంటే 6:30కి వస్తారమ్మా అన్నారు. అయితే ఫస్ట్ ఓపీ అప్పుడు కూడా మళ్ళీ నాదే చూడండి. ఎందుకంటే ఆల్రెడీ అప్పటికి చాలా మంది వెళ్తారు, కానీ ఆ రోజు మాత్రం ఆ డాక్టర్ గారి దగ్గరికి ఎవరు వెళ్ళలేదు. ఆ రోజు ఫస్ట్ ఓపీ నాదే అయ్యింది. ఎందుకంటే నేను మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5:30 వరకు నాకు స్కాన్ దగ్గర అయిపోయింది. ఏంటంటే ఒక్క వెన్నుపూస విషయంలో నా బేబీ అంత మొండికేసి కూర్చుంది అనమాట. మా అమ్మగారి నోటంట గనక ఆ మొండితనం అన్న వర్డ్ నా చెవుని పడకపోయి ఉంటే నేను రియలైజేషన్ అవ్వనేమో. బేబీకి కావాల్సింది అదే, నేను రియలైజేషన్ అవ్వాలి మా అమ్మ ఎంత మొండిగా ఉంటుంది మా డాడీ చెప్తున్న విషయాల్లో అన్నది. ఏంటంటే సోల్స్ మనకి కొన్ని లెర్నింగ్ నేర్పించడానికి వస్తాయి, కొన్ని సోల్స్ ఏంటంటే మనం కొన్ని క్వాలిటీస్ నేర్చుకోవాలని మనకు తెలపడానికి కూడా వస్తాయి అన్నమాట. సోల్స్ కి ఏంటంటే ఎక్స్పీరియన్స్లు కావాలి, అవి గుడ్ అవనివ్వండి బ్యాడ్ అవనివ్వండి, కానీ సోల్స్ కి ఎక్స్పీరియన్స్ కావాలి. అప్పుడు నాకు ఆ మొండితనం అన్న వర్డ్ నా చెవుని పడిన తర్వాత, నేను క్షమించమని బేబీని అడిగిన తర్వాత అప్పుడు తను వెన్నుపోసి చూపించింది. ముందు లక్ష్మీ మేడం చెప్పిందంతా ఫ్రంట్ కి తిరగడం అదంతా అయిపోయింది. నేను వాళ్ళకి ఎప్పుడైతే చెప్తున్నానో ఇదంతా నాకు బేబీ తిరుగుతుంది, ఆ సెన్స్ నాకు తెలుస్తుంది, అయిపోయింది. ఒక వెన్నుపోష విషయంలో అలా ఇలా ఎప్పుడైతే మొండికేసిందో నేను రియలైజేషన్ అయ్యేటప్పుడు వెంటనే మళ్ళీ ఫుల్లీ తిరగడం, వెన్నుపోసి చూపించడం. మళ్ళీ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ ఓపీ నాదే అయింది. వెళ్ళాను డాక్టర్ గారి దగ్గరికి, సార్ ఎలా ఉంది సార్ అంటే, ఏంటంటే మీరు నమ్మరు, అసలు నేను ప్రెగ్నెంట్ అమ్మాయిలాగా అసలు కనిపించను. ఫస్ట్ మంత్ అయినా సరే ఎవరు నమ్మరు, అలా ఉంటాను నేను అనమాట. నాకు పొట్ట గాని ఏమీ కనిపించదు. అయితే అడిగాను, సార్ ఎలా ఉంది సార్ బేబీ అంటే, ఫుల్ గా అంతా బానే ఉందమ్మా, అసలు ఏమీ లేదు, అంతా బానే ఉంది అన్నారు. ఆయన టాబ్లెట్స్ కూడా నాకు రాయలేదు, ఒక కాల్షియం టాబ్లెట్ ఒకటే రాశారనమాట. ఎందుకంటే బేబీ అంతా బానే ఉంది, నా రిపోర్ట్స్ అన్ని బానే ఉన్నాయి. అప్పటికి నాకు ఈసీజీ టెస్ట్ చేశారు, ఈసీజీ బానే వచ్చింది. గ్లూకోజ్ టెస్ట్ చేశారు, గ్లూకోజ్ బానే వచ్చింది. టిఫా స్కాన్ చేశారు, అవి బానే వచ్చింది. ట్రిపుల్ మార్కర్ చేశారు, అవి బానే వచ్చాయి. బ్లడ్ టెస్ట్ చేశారు, అన్ని యూరిన్ టెస్ట్ చేశారు, అన్ని ప్రతిదీ బానే వచ్చాయి. పోనీ అందుకైనా బెస్ట్, సరే డాక్టర్ గారు చెప్పారు ఓకే అంతా నార్మలే అని, బట్ ఎందుకైనా బెస్ట్ అనేసి మేము సెకండ్ ఒపీనియన్ కోసం ఏంటంటే మెడిటేటరే షాద్ నగర్ లో అనిల మేడం అని ఒక ఆవిడ ఉంటారు, లక్ష్మీ మేడం గారికి తెలుసు. షాద్ నగర్ లో అనిల మేడం గారు అనేసి ఆవిడ గైనకాలజిస్టే. మా హస్బెండ్ కొంచెం పరిచయం కాబట్టి మా హస్బెండ్ ద్వారా రిపోర్ట్స్ పెట్టించాను నేను ఆవిడకి. మేడం ఎలా ఉందో ఒకసారి చూడండి మా వైఫ్ రిపోర్ట్స్ అంటే, ఆవిడ వెంటనే రియాక్ట్ అయ్యారనమాట. ఆ నాన్న బేబీ చాలా బాగానే ఉంది, అసలు ఏ డెఫిషిట్స్ ఏ డిఫికల్ట్స్ లేవు, మీరు ఏమి టెన్షన్ పడొద్దు, ఆ అమ్మాయిని ఇప్పుడు ఎలా ఉంటుందో అలానే ఉండమనండి, ఏవీ లేవు ఇందులో, అంత ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అన్నారనమాట. ఇంకా అప్పుడు అనిపించింది ఓకే, మెడిటేషన్ చేయడం ఇలా నేను ఏవైతే రియలైజేషన్లు ఉన్నాయి, నేను నేర్చుకోవాల్సిన క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో ఇవి నేను ఇంక నుంచి ఆచరణలో పెట్టాలి. మా హస్బెండ్ ఏదైతే చెప్తున్నారో అది నేను చెవి పెడ పెట్టేస్తారంటారు చూడండి, పెడచెవి పెట్టేస్తున్నారని అలా పెట్టకుండా ఇంక నేను వెంటనే ఆచరణ చేయాలి. లేదంటే ఇప్పుడు నెక్స్ట్ మంత్ మళ్ళీ స్కాన్ కి వెళ్ళేటప్పటికి మళ్ళీ ఏం లెర్నింగ్ అవుతారా ఇదనమాట. నాకు అలా వచ్చింది అనమాట. బట్ అంతా బానే ఉంది, నేను రియలైజ్ అయిన తర్వాత బేబీ అంతా చూపించడం బానే ఉంది. ఫోటో మేడం షేర్ చేశారు, ఒకసారి చూడండి. మా బేబీ అంత క్లియర్ గా చూపించింది అమ్మ అనమాట. ఫోటో కనబడుతుందా? ఎస్ మ్యామ్ కనిపిస్తుంది. అదే చాలా బాగుందమ్మా బిడ్డ. ఆ కింద స్పైనల్ కార్డ్ అన్నమాట. అసలు ఎంత బాగా చూపించిందంటే క్లియర్ గా, అసలు చాలా బాగా చూపించింది. చెయ్యి చెయ్యి కూడా ఎత్తుకున్నట్టుంది ముక్కు దగ్గర.
ఆ ఇటుపక్క దానిలో చెయ్యి హ్యాండ్ ఆ అవును, అది హ్యాండ్ ఫింగర్ పెట్టుకుంటుంది. ఫింగర్ పెట్టుకుంది. బేబీ చూస్తున్నారండి, కనబడుతుందండి జ్యోత్స్న మేడం. కనిపిస్తుంది మేడం, కనిపిస్తుంది. బేబీ ఎన్ని మంత్స్ అమ్మా ఇప్పుడు? 5th మంత్ కంప్లీట్ అయింది మ్యామ్. 6th వచ్చింది. 6 వచ్చి 3 days అవుతుంది. ముక్కు అది అంతా బాగా వచ్చింది మొత్తం. ఆ అసలు నాకు పొట్ట కనిపించదు, మీరే ఆశ్చర్యపోతారు అవును, కదా ఇంత అదే అసలు ప్రెగ్నెంట్. 3వ నెల అనుకో అన్న ఎవరు అసలు పొట్టే కనబడలేదు. చాలా సన్నగా. ఎన్ని కేజీలు ఉన్నావు నువ్వు? 45 55? 36. ఏ తల్లి. 36 కేజీస్ నేను. అయినా అంతే యాక్టివ్ గా ఉంటాను, అంతే హెల్దీగా అవును ఉన్నాను. అవును అవును 36 కేజీలు అంటే చూడండి. 14 సంవత్సరాల అమ్మాయిలాగా ఉంటుంది, సన్నగాన పొడుగ్గాను. ఆ, పెరుగుతున్నావు అమ్మ ఇప్పుడు, నెలలకి వెయిట్ బాగానే వస్తుందా? ఆ పెరుగుతున్నాను ఇప్పుడు అలాగా. ఏ వీడియో ఒకసారి ఆన్ చేసుకో, మన మాస్టర్స్కి కనిపించు. అంటే నాకు ఇక్కడ వర్షనల్ సిగ్నల్స్, నేను బయట రోడ్ బయట ఉన్నాను, చీకట్లో ఉన్నావు, ఓకే. కనిపిస్తున్నాయేమో. అవును ఇంట్లోకి అవును, సిగ్నల్ రావడం లేదు. రావడం లేదు. నేను బయట ఉన్నాను, చీకట్లో కనిపించనేమో. ఓకే, రైట్ రైట్. ఇంకో రోజు ఎప్పుడే బాగున్నప్పుడు ఆ వీడియో ఆన్ చేసుకుంది కానీ. మా బేబీ మీద బుక్ రాస్తాం, నేను మా హస్బెండ్ కూడా. స్టార్టింగ్ నుంచి మాకు ఏదైతే లెర్నింగ్ అవుతుందో ప్రతిదీ కూడా బుక్ లో రాసుకోవాలన్నమాట. రాయండి, బుక్ రాయండి. ఇంకొక మేడం కూడా చాలా పెద్ద ఎక్స్పీరియన్స్ ఇచ్చారు తను. ఆ ఎక్స్పీరియన్స్లు అన్నీ ఇంకా నేను బుక్ తయారు చేస్తాను, మనం ఓకే. చేద్దాం. ఓకేనా? ఓకే. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి. చక్కగా ఎంతో అద్భుతంగా బేబీని పెంచుతున్న, పొట్టలో ఉన్నప్పటి నుంచి ఆ కమ్యూనికేషన్ అది ఎంతో అద్భుతంగా మ్, చేస్తున్నారు. సో పిరమిడ్ దగ్గరికి వస్తూ ఉంటుంది అప్పుడప్పుడు మేడం వాళ్ళను. ఎలాగ ఇది స్క్రీన్ మొత్తం ఎలా వస్తుందమ్మా? స్క్రీన్ మొత్తం రావట్లేదు. మ్. లక్కీ స్క్రీన్ ఇది ఎక్కడ వస్తుంది స్క్రీన్ మొత్తంగా? ల్యాప్టాప్ మ్యామ్. మ్. అది పైకి వెళ్ళిపోయింది. వచ్చింది. ఓకే, ఓకే అండి. చక్కగా మేడం ఎక్స్పీరియన్స్ విన్నాం. తర్వాత మళ్ళీ రేపు కలుసుకుందాం మనం. ఓకే మాస్టర్స్. థ్యాంక్ యూ లక్కీ మేడం. థ్యాంక్ యూ మ్యామ్. బాయ్ అండి అందరికీ.